ఆయన అనుభవం మీదన ఈ భావం ఏదైనా సరే కమ్యూనిస్టుల్ని బీజేపీని ఒకేసారి మెయింటైన్ చేయగలగడం, కాంగ్రెస్ని బీజేపీని ఒకేసారి మెయింటైన్ చేయగలగడం ఆయనకే చేతనవుతాం. జగన్మోహన్ రెడ్డికి సాధ్యం కాదు. ఇదేంటంటే రాజకీయ యువకుడు ఇతను. రాజకీయంలో యువత అంటే 45 దాటాలి. 45 ఏళ్ళోళ్ళు, 45 నుండి 60 ఏళ్ల లోపు రాజకీయంలో యువ నాయకులు. ఇప్పుడు రాహుల్ గాంధీని యువ నాయకుడు అంటారు. అతని వయసు అంతా 52 53 ఉంది. అట్లాగా ఇప్పుడు రాజకీయ యువకుడు జగన్మోహన్ రెడ్డి, రాజకీయ మధ్య వయస్కుడు చంద్రబాబు. రాజకీయాల్లో వృద్ధుడు అంటే 85 ఏళ్ళు అయిపోవాలి, ఇంకా అంత లేదు కదా. కాబట్టి చంద్రబాబు గారు రాజకీయ మధ్య వయస్కుడు ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకోడు. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఓకే ఏదైనా నడుస్తుంది, రాజీనామాలు చేసే వాళ్ళని పట్టించుకోపోయినా అప్పుడు కూడా ఉండవల్లి శ్రీదేవి ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చినా రాజీనామాలు చేసినా పట్టించుకోలేదు. ఓకే, తర్వాత వాళ్ళ మీద వెయిట్ వేశారు అనుకోండి. అదే తెలుగుదేశం పార్టీ ఇదే పిఠాపురం నియోజకవర్గంలో అక్కడ ఉన్న వర్మ వెళ్ళిపోతాడనే ప్రచారం జరిగినప్పుడు కూడా ఇమీడియట్గా బాబు గారు పిలిచారు, కూర్చొని మాట్లాడారు, ఏదో సెటరేట్ చేశారు. ఆయనే చెప్పాడు చంద్రబాబు గారు ఆదేశాల మేరకు నేను ముందుకెళ్తున్నాను. కానీ అలాంటి పరిస్థితులు ఇప్పుడు వైసీపీలో ఉన్న జగన్ పట్టించుకోకపోవడం, అంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు నడిచినా ఇప్పుడు రేపు పొద్దున్న ఇబ్బంది అవ్వదు. ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళిపోతే ఒక ప్రాంతానికి ఒక్కొక్కరు ఉంటారంటారు. ఒంగోలు అంటే బాలినేని గుర్తు వస్తారు, మొన్నటి వరకు ఆయన వట్టు వసంత కుమార్, ఇక్కడ ఇంకా చెవిరెడ్డి లేదంటే పెద్దిరెడ్డి లాగా.